హలో గైస్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు ప్రశాంత్ ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కొన్ని కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో నేర్చుకుందాం. కరెంట్ అఫైర్స్ అనగానే మనకు లేటెస్ట్గా జరిగిన అప్డేట్స్ అనమాట. అంటే నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్స్ ఇట్లా ఏ విధంగా అయినా సరే లేటెస్ట్గా జరిగిన అప్డేట్స్ని మనం నేర్చుకోవాలంటే, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి అవసరం అవుతుందండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎక్కువ మార్కులు మనము ఈ కరెంట్ అఫైర్స్ ద్వారానే మనము గెయిన్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే చాలామంది న్యూస్ పేపర్లు చూస్తుంటారు. న్యూస్ పేపర్లో చూసినా ఓకే, ఇలాంటి వీడియోల్లో అయినా మనం నేర్చుకోవచ్చు అనమాట. కాబట్టి నేను ఫస్ట్ జనవరి మంత్ నుంచి మీకు నేర్పిస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోలు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. అదేవిధంగా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీరు చూడండి. అప్పుడే ప్రతి ఒక్క వీడియోలో ఉన్న కరెంట్ అఫైర్స్ని మీరు నేర్చుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు కావాలనుకుంటే పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మీరు ఒకవేళ నాకు కామెంట్ చేస్తే ఖచ్చితంగా పీడిఎఫ్ను కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట. కాబట్టి జనవరి మంత్ ఫస్ట్ వీక్లో జరిగిన కరెంట్ అఫైర్స్ని ఒక 10 కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. హాయ్ అండి, ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసాము. కరెంట్ అఫైర్స్ జనవరి మంత్ 2024 పీడిఎఫ్ 1 అనమాట. ఇది అంటే జనవరి మంత్లోనే చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ వీడియోలో ఒక 10 కరెంట్ అఫైర్స్ని మనం నేర్చుకుందాం. ముందుగా చూడండి, మొదటి క్వశ్చన్ వచ్చేసి భారతరత్న అవార్డు అందుకున్న కర్పూరి ఠాకూర్ ఏ రాష్ట్రానికి చెందినవాడు? చూడండి, భారతరత్న అవార్డు అందుకున్న కర్పూరి ఠాకూర్ ఏ రాష్ట్రానికి చెందినవారు అని ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బీహార్. చూడండి, ఆన్సర్ వచ్చేసి బీహార్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కర్పూరి ఠాకూర్ ఏ అవార్డు అందుకున్నారు? కర్పూరి ఠాకూర్ ఏ అవార్డు అందుకున్నారు? చూడండి, కర్పూరి ఠాకూర్ వచ్చేసి భారతరత్న అవార్డు అందుకున్నారు. కర్పూరి ఠాకూర్ భారతరత్న అవార్డు అందుకున్నారు. నెక్స్ట్ మూడో క్వశ్చన్ మనం చూస్తే పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న తెలుగు రాష్ట్ర వ్యక్తి 2024లో ఎవరు? చూడండి, పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న తెలుగు రాష్ట్ర వ్యక్తి 2024లో ఎవరు అంటే తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనమాట. ఇతను అంటే ఇద్దరున్నారనమాట. ఒకటి వచ్చేసి వెంకయ్య నాయుడు గారు మరియు కొనిదెల చిరంజీవి గారు, అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు అండి. ఇద్దరు కూడా 2024లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారనమాట. నెక్స్ట్ చూడండి, మనము 4వ క్వశ్చన్ చూద్దాం. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో జపాన్ ఎన్నో స్థానంలో ఉంది? చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో జపాన్ ఎన్నో స్థానంలో ఉంది? చూడండి, ఆన్సర్ వచ్చేసి 5వ స్థానంలో ఉంది. ఎన్నో స్థానం అండి? 5వ స్థానంలో చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో 5వ స్థానంలో ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, మనము 5వ క్వశ్చన్ చూస్తే దేశంలో పూర్తి స్థాయిలో కుల గణనను నిర్వహించిన 2వ రాష్ట్రం ఏది? అంటే భారతదేశంలోనే కుల గణన నిర్వహించిన 2వ రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్గా ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ చూడండి, 6వ క్వశ్చన్ చూద్దాం. పార్సీ భాష భారతదేశ సాంప్రదాయాలలో ఎప్పుడు చోటు దక్కించుకుంది? పార్సీ భాష అనేది భారతదేశ సాంప్రదాయాలలో చోటు దక్కించుకుంది అనమాట. ఇది వచ్చేసి 2024లోనే ఇది చోటు దక్కించుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ చూడండి, మనము 7వ క్వశ్చన్లోకి వెళ్తే స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ విగ్రహం ఏ రాష్ట్రంలో ఉంది? స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ విగ్రహం ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి, ఇది రీసెంట్గా జరిగింది కదా. ఇది వచ్చేసి ఆన్సరు ఆంధ్రప్రదేశ్లో స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. అంటే మన అంబేద్కర్ విగ్రహం ఉంది కదండి, అది ఆంధ్రప్రదేశ్లో మనకు ఉండడం జరిగింది. అంబేద్కర్ విగ్రహాన్నే మనము ఏమని పిలుస్తామంటే స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ విగ్రహం అని పిలవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి, మనము 8వ క్వశ్చన్ చూస్తే సర్వశక్తి ఆపరేషన్ ఇండియన్ ఆర్మీ ఏ రాష్ట్రంలో నిర్వహించారు? సర్వశక్తి ఆపరేషన్ అనేది మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏ రాష్ట్రంలో నిర్వహించారు? అది కూడా 2024లోనే. చూడండి,
జమ్మూ మరియు కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే జమ్మూ కాశ్మీర్ ఒకటే కాబట్టి జమ్మూ మరియు కాశ్మీర్లో వీళ్ళు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు సర్వశక్తి ఆపరేషన్ అనేదాన్ని నిర్వహించారనమాట. చూడండి, నెక్స్ట్ మనము 9వ క్వశ్చన్ చూద్దాం. మొట్టమొదటి డార్క్ స్కే పార్క్ హోదాను పొందిన భారతదేశ జాతీయ పార్కు ఏది? చూడండి, భారతదేశంలో మొట్టమొదటిగా డార్క్ స్కే పార్కు హోదాను పొందిన ఒక జాతీయ పార్క్ ఉందన్నమాట. అంటే పార్క్ ఉంది, దాన్ని అది జాతీయంగా ఇప్పుడు హోదాను పొందిందనమాట. ఆ పార్క్ పేరు వచ్చేసి చూడండి పెంచ్ నేషనల్ పార్క్. పార్క్ పేరు వచ్చేసి జాతీయ హోదాను పొందిన పార్క్ పేరు వచ్చేసి పెంచ్ నేషనల్ పార్క్. నెక్స్ట్ చూడండి, మనము చివరిగా 10వ క్వశ్చన్ చూస్తున్నాం. దావోస్లో జరిగిన 4వ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశ లక్ష్యం ఏమిటి? అంటే దావోస్లో ఒక సమావేశం జరిగింది కదా, 4వ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశము. ఆ సమావేశం జరగడానికి గల కారణం ఏమి అంటే లక్ష్యం ఏమి అంటే చూడండి, ఉక్రెయిన్లో శాంతిని శాశ్వతంగా స్థాపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో వీళ్ళు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారనమాట దావోస్లో. కాబట్టి ఉక్రెయిన్లో అలజడులు రేగాయి కదా కొద్ది రోజుల క్రితం. ఆ ఉక్రెయిన్లో శాశ్వతంగా శాంతిని స్థాపించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ యొక్క జాతీయ భద్రతా సలహాదారుల సమావేశము వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. ఓకే అండి, ఇప్పుడు మనం 10 క్వశ్చన్లు చూసాము. నెక్స్ట్ వీడియోలో మరి ఒక 10 క్వశ్చన్లు చూస్తామండి. ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు షార్ట్కట్లో చూసుకున్నాము. ఈ యొక్క 10 క్వశ్చన్లు కూడా మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఆ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్ అండి కరెంట్ అఫైర్స్ అనేవి. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి అటెంప్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ను నేర్చుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. మీ డౌట్స్ని నేను క్లియర్ చేయడానికి ఖచ్చితంగా నా వంతు నేను సహాయం చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.